ఎవరికి మైనస్ కాబోతుంది, ఎవరు ప్లస్లో ఉండబోతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? ఇక అంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రజలలో వ్యతిరేకత రావడానికి చాలా స్పీడ్గా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 5 నెలల తన బ్యాడ్ గవర్నెన్స్తోని ప్రజలలో తాను ఇచ్చినటువంటి ఎక్స్పెక్టేషన్కి అనుకూలంగా సినిమాను రిలీజ్ చేయలేకపోయింది. రిలీజ్ అయిన సినిమా చూసిన తర్వాత అయ్యో ఇల్లు ఏం లేదు కదరా ఇన్ని ముచ్చట్లు చెప్పారు అనేటువంటి మాట ఎట్లుంటుందో ఒక డైడౌన్ అని అంటారు కదా. ఇప్పుడు అరే కాంగ్రెస్ పార్టీ చెప్పినంత చేయట్లేదేమో, మనం చాలా చేస్తుంది అనుకున్నాం, ఏం చేయట్లేదని ఒక నెగటివ్ బ్యాగేజ్ వాళ్ళకు ఉంది. పైగా ఆ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం అనేటువంటి ఒక బజ్ని క్రియేట్ చేయడంలో విఫలమైంది. కాబట్టి అధికారంలో రానప్పుడు వై ఓన్లీ కాంగ్రెస్, ఇట్ కెన్ బి బీజేపీ, ఇట్ కెన్ బి బీఆర్ఎస్, ఇట్ కెన్ బి సంబడి ఎల్స్ అన్న ఆలోచనలు కూడా ప్రజలు ఉంటారు. అదొకటి. రెండోది, బీజేపీ విషయంకి వస్తే కూడా ఆల్రెడీ 2 సార్లు ఆ ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో చూసినారు. సరే రకరకాల ఒపీనియన్స్ సమాజంలో రకరకాల వర్గాలకు ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఎప్పుడైనా ఏ పార్టీకైనా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 40-45% కంటే ఎక్కువ మంది స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉండరు. మిగిలిన రిమైనింగ్ 60% మంది ఏమనుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. 60% మంది ప్రజలకు బీజేపీ పైన మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. పైగా ధరలకు పెరుగుదలకు సంబంధించిన విషయం కానీ లేదు, వాళ్ళు చెప్తున్నటువంటి అనేక విషయాల పట్ల కొంత అసంతృప్తి ఉంది. పైగా మోడీని 2 సార్లు చూసినారు. ఎట్లయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా మార్పు కావాలి అని కోరుకున్నారో పెద్ద రీజన్స్ లేకుండానే, అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు ఏం చేయలేదనేది కూడా చెప్పే పరిస్థితి లేదు. చాలా కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎందుకు కోరుకున్నారంటే మార్పు జనరల్గా ఒక్కోసారి ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, మా ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిరండి, ఓసారి కొత్త ఆయన కడదాం, పాపం ఆయన 4 సార్లు అడిగిండు, 4 సార్లు ఓడిపోయిండు, సానుభూతి అనేది ఉంటుంది. ఓ మార్పు అనేటువంటి థాట్ ప్రాసెస్ ప్రజలలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది. పెద్ద రీజన్స్ లేకుండానే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆ అంశం బీజేపీకి కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ పాన్ ఇండియాలోనే ఉండొచ్చు, నాట్ ఓన్లీ తెలంగాణ. ఒక సర్ప్రైజింగ్లీ ఆ పార్టీ వాళ్ళు చెప్పినట్టు 375 వచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు. బిలో మెజారిటీ ఆగినా కానీ సర్ప్రైజింగ్ ఉండకపోవచ్చు. ఇక బీఆర్ఎస్ పరిస్థితికి వస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుండేనంటే తక్కువ ఎక్స్పెక్టేషన్స్తోని ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత అరే చాలా బాగుందిరా ఈ సినిమా, మనం అనుకోలేదు ఇట్లా బాగుంటుందని చెప్పేసి స్లోగా మౌత్ పబ్లిసిటీస్తోని సూపర్ హిట్ బంపర్ హిట్ అయినటువంటి సినిమాలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఉంది. పుష్ప ఫస్ట్ డే వచ్చినప్పుడు ఏం సినిమా తీసిండ్రు రాబోయే అనుకున్నారు జనాలు. బట్ స్లోగా మౌత్ పబ్లిసిటీ వచ్చిన తర్వాత అది పాన్ ఇండియాలో హిట్ కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రారంభంలో అతి తక్కువ అంచనాలతో రంగంలోకి తిరిగింది. కానీ కేసీఆర్ గారి బస్సు యాత్ర వల్ల కావచ్చు, కేసీఆర్ గారు లేవనెత్తుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంతో కొంత నిరాశ నిస్పృహలతో ఉండడం, అంటే నిరాశ నిస్పృహలు అంటే చేస్తామన్నటువంటి విషయాలలో స్పీడ్గా రెస్పాండ్ కాకపోవడం లాంటి రకరకాల కారణాల వల్ల ఆ నిరుత్సాహాన్ని బీఆర్ఎస్ పార్టీ క్యాపిటలైజ్ చేసుకుంటుంది అనేటువంటి పరిస్థితి గ్రౌండ్లో కనిపిస్తుంది. బట్ ఎన్ని చెప్పినా ఈ 3 పార్టీలకు సంబంధించి నాకున్న అంచనా ప్రకారం అండర్ డాగ్గా ఉన్నటువంటి బీఆర్ఎస్కి కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది. మేబీ బీజేపీ మే కమ్ సెకండ్ ఫర్ సింపుల్ రీజన్, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ 4 ఉన్నాయి, నేషనల్లో కొంత సానుకూలత ఉంది అనేటువంటి మాట వాళ్ళు బీజేపీ వాళ్ళు పదే పదే చెప్పుకుంటున్నారు. బట్ ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే నేషనల్లో గవర్నమెంట్ రాదు, పైగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మీద కొంత నిరుత్సాహం ఉంది. కాబట్టి కాంగ్రెస్ బీజేపీతో పోటీ పడి 3rd స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉందని నా పర్సనల్ అంచనా. ఐ థింక్ నా అంచనా కరెక్ట్ అవుతుందా లేదా అనేది ఐ థింక్ పీపుల్ విల్ డిసైడ్, బట్ నాట్ నౌ.